ఫస్ట్ పెన్సిల్తోని సర్కిల్స్ గీసుకోవాలి మంచిగా మెజర్మెంట్స్ ప్రకారంగా. చూడండి ఈ రాడ్ అయితే ఇట్లా ఉంది, ఇది టవల్ రాడ్ అంటారు దీన్ని. అయితే ఇట్లా వస్తుంది ఇది ఇట్లా. ఇప్పుడు ఇందులో నుంచి ఈ హోల్స్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 అట్లా పెన్సిల్తో అట్లా మార్క్ చేసుకోవాలి లోపలికి. మార్కర్ ఉంటే ఇంకా మంచిది అట్లా. ఇప్పుడు ఈ డ్రిల్లింగ్ మిషన్తో మనం హోల్స్ పెట్టుకోవాలి. టైల్స్ జాడితే నిదానంగా టైట్గా హోల్డ్ చేసి పెట్టి లోపలికి ఒత్తి పెట్టి డ్రిల్ చేయాలి. ఇంకో సైడ్ కూడా అట్లనే పెట్టుకోవాలి హోల్స్. 2 సైడ్స్ ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి అటు ఇటు. ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఇట్లా హోల్స్లో పెట్టి లోపలికి పెట్టాలి. ఇప్పుడు అందులో నుంచి ఒక మొల పెట్టేసి టైట్ చేసుకోవాలి. ఇది చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్తో చేయాలి. మిస్టేక్ ఏమైందంటే ఫస్ట్ మేము ఇటు సెట్ చేసుకున్నాం కదా, ఇటు ఇట్లా మనం స్టార్ట్ చేసే ముందు ఇట్లా చెక్ చేసుకోవాలి టైల్స్ ఎక్కడన్నా అంటే సిమెంట్ లేకపోతే ఇగో ఇట్లా పోతుంది. మాదైతే బ్రేక్ అయిపోయింది ఇటు సైడ్, ఇది చాలా వేస్ట్ అయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ చేయకుండా ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ డైరెక్షన్లో చేస్తున్నాం. ఇట్లా కొట్టి సెట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, అలాగే సిమెంట్ అయితే ఇటు సైడ్ ఒకలాగా సౌండ్ వస్తుంది. కాబట్టి చెక్ చేసి మనం మిషన్తో అయితే డ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని హెల్ప్ చూపి ఇప్పుడు దీని హెల్ప్తో ఈ స్క్రూని ఇక్కడ ఫిట్ చేయాలి, పైన కింద. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కింద దాని హెల్ప్తో మంచిగా అట్లా తిప్పుకోవాలి. అంతే జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, జారి పడిపోతాయి. ఇంక ఇదైతే హ్యాండిల్ మంచిగా సెట్ అయిపోయింది టైట్గా. చూడండి టైట్గా సెట్ అయింది. నీకు వచ్చే బాగా పని. ఒక టైల్ అయితే ఖరాబ్ అయిపోయింది మాది, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ కూడా పెట్టిండు చూడండి ఇదైతే మంచి స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.